సంక్షేమం ఎలా ఉండాలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వంగవీటి నరేంద్ర. తనకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి కారుమూరిని కలిసిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది జగన్ ప్రభుత్వమే అన్నారు. అసలు ఏపీలో ఉనికి లేని బీజేపీ, రాజకీయ స్థిరత్వం లేని జనసేన, జనాలకు నమ్మకం లేని టీడీపీ గెలవడం అనేది ఒక కల మాత్రమే అన్నారు వంగవీటి నరేంద్ర. ప్రజలకు ఏం కావాలో అర్థం చేసుకునే వ్యక్తి సీఎం కుర్చీలో ఉండాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బాగుంటుందనే విషయాన్ని ఎప్పటి నుంచో వాళ్ళిద్దరూ కూడా రంగా గారు, రాజశేఖర రెడ్డి గారు కొలీగ్స్గా ఉన్నప్పుడు, అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. అలా వాళ్ళ స్నేహం కంటిన్యూ అవుతూ వస్తుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి అప్పుడు రంగా గారు చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అలాంటి ఆలోచనతోనే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎలా ఉండాలి, ఎలా చేయొచ్చు అనేటువంటిది మాటల్లో కాదు, ఒక మేనిఫెస్టోలో చాలామంది చాలా చెప్తుంటారు, చేతల్లో నిరూపించినటువంటి ఒక నాయకుడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా అతి త్వరలో జూన్ 4వ తారీఖున మనకు వచ్చే రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు కూడా తప్పనిసరిగా బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు.